ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యూటేషన్పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. డెప్యూటేషన్ మీద వచ్చిన వారిని రిలీవ్ చేయమని చెప్పింది. కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో తమను రిలీవ్ చేయాలంటూ డెప్యూటేషన్పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాతృ సంస్థకు వెళ్తానంటూ సీఎస్కు దరఖాస్తులు చేసుకున్నారు. ఆయనతో పాటు ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్కు గనుల శాఖ ఎండీ విజి వెంకటరెడ్డి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. తన మాతృశాఖకు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్కు కోరిన ఏపీ తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. తన మాతృశాఖకు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ను కోరిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలక రాజేశ్వర్ రెడ్డి దరఖాస్తులు పెట్టుకున్నారు. గతంలో డెప్యూటేషన్పై వచ్చిన అధికారులపై పెద్ద ఎత్తున టీడీపీ విమర్శలు చేసింది. అందుకే ఇప్పుడు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్తో పాటు తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉన్నతాధికారులకు ఎవరికి సెలవులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేసిన దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. మరోవైపు సిఐడి చీఫ్ సంజయ్ కూడా తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.